హాయ్ అందరికీ. ఇదైతే ఆఫ్టర్ మ్యారేజ్ మా ఫస్ట్ వినాయక చవితి. ఇక్కడైతే మా వదిన ప్రసాదం కోసం సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటో, ఆనియన్, ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తుంది. టమాటో అండ్ ఆనియన్ బాగా మీడియం సైజులో కట్ చేసుకున్న దోసకాయ, క్యారెట్ అండ్ మునక్కాయ, పచ్చిమిర్చి, ముల్లంగి ముక్కలు వేసుకొని బాగా ఒక 5-10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. నేనైతే పూజకి రెడీ చేసుకొని డెకరేషన్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మా అత్తమ్మకి కుడుములు, సుకీల్లో షేప్స్ చేయడంలో హెల్ప్ చేసి నేను పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. కానీ ఎంత కష్టపడి కట్ చేశానో మొత్తం వేస్ట్ అయింది. ఓవర్ కుక్ అయిపోయి నేను కర్రీ చేసేటప్పుడు అంత మొత్తం మెత్తగా అయిపోయింది అనమాట. దానికోసం అంత కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం బ్రింజాల్ వేసాం. తర్వాత కొంచెం బాగా ఫ్రై అయ్యేలా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని ముక్కలంతా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక 20 మినిట్స్ దాకా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం బాగా ఒక 5-10 మినిట్స్ దాకా కలుపుతూ నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 20-30 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. చూస్తేనే మనకు అర్థమవుతుంది కుక్ అయినట్టు. నెక్స్ట్ మనం 1 గ్లాస్ కందిపప్పుని 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని కొంచెం వాటర్ కలుపుకొని మిక్సీకి పట్టేసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఆ కందిపప్పు పేస్ట్ని కొంచెం బాగా కలిపి 5-10 మినిట్స్ ముందు చింతపండు వాటర్లో వేసుకొని నానబెట్టుకొని దాన్ని కూడా మెత్తగా వాటర్లా చేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ ఎంత కావాలో తగినంత యాడ్ చేసుకొని ఇంకా ముక్కలంతా ఉడికి మొత్తం అయిపోయింది అన్నప్పుడు లాస్ట్లో సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, మనకు సరిపోయిందో లేదో చూసుకొని. నెక్స్ట్ కొంచెం బాగా కలిపేసి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసేసాము. కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా మనం ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా సరిపోతే ఇంకా సాంబార్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పొటాటో ఫ్రై కోసం నేను పొటాటోస్ని బాయిల్ చేస్తున్నాను. ఇలా కుక్కర్లో కాకుండా బౌల్లో కానీ దేంట్లో అయినా కొంచెం బాయిల్ చేసి ఉండాల్సింది చూస్తూ. మరీ చాలా మెత్తగా కుక్ అయిపోయినాయి పొటాటోస్ అయితే. నేను ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకున్న పొటాటో పీసెస్ బాండలు పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 4-5 పొటాటోస్ పెద్దవి. మీడియం సైజ్ అయితే 5 పొటాటోస్ సరిపోతాయి. చిన్న సైజ్ అయితే 4 పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం బాగా మిక్స్ చేస్తుంటే అన్నీ సేమ్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న పొటాటో పీసెస్ ఇందులో వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ పొటాటోకి బాగా పట్టేలాగా ఒక 5-10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, నాన్ స్టిక్ అయితే ఓకే, లేదంటే అడుగు పట్టేస్తుంది. మంట సిమ్లో పెట్టుకోవాలి బాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పొటాటో ఫ్రై. అవి స్టిక్స్లా ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే ఇది కొంచెం పేస్ట్ టైప్లో అయిపోయింది. అయినా టేస్ట్ బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా అయితే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ మనకి పొటాటో ఫ్రైలో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కుడుములు స్టార్ట్ చేసాము. కుడుములకైతే మా అత్తమ్మ ఫస్ట్ మార్నింగ్ 4కి బియ్యం నానబెట్టేసింది. నానబెట్టిన బియ్యం కొంచెం వాటర్ లేకుండా బాగా ఆరబెట్టేసుకొని పిండికి ఆడిచ్చేశారు. నెక్స్ట్ వాటర్లో బెల్లంని కరిగించేలాగా పెట్టుకున్నారు. జస్ట్ అంటే వేడి వాటర్ ఏం కాదు, జస్ట్ నార్మల్ వాటరే బెల్లం కరిగేలా పెట్టుకొని పిండిలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు.
కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో వేసుకుంటే మిక్స్ చేయడానికి కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. మొత్తం పిండి బాగా మిక్స్ అవుతదనమాట. ఇందులోనే కొంచెం చూసుకుంటూ బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా కొంచెం థిక్‌గా ఉంది బాగా బెల్లం ఇది. అంటే మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేదాకా బాగా కరగబెట్టుకొని అలానే పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిలా అలా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్లేట్‌లో ఘీ ఏసుకొని మోదకం షేప్ ఉంటది కదా! దాంట్లో నేను పిండి ఫిల్ చేసుకొని షేప్స్ చేస్తున్నాననమాట. కొన్ని షేప్స్ నేను చేశాను. అండ్ నెక్స్ట్ కొన్నిట్లో ఏమో మధ్యలో పూర్ణం కూడా పెట్టాము. ఇలా మిగిలినవన్నీ ఇలానే షేప్స్ చేసేసుకున్నాం. కొన్నొచ్చి మోదకాలు చేసాం, కొన్నొచ్చి కుడుములు, కొన్నొచ్చి ఉండ్రాలు చేసామనమాట. ఇలా స్టీమ్‌కి పెట్టేసాం. స్టీమ్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ రాసేసుకొని ఒక ప్లేట్‌లో క్లాత్ ఏసుకొని కుడుములు ఇలా ప్రసాదం పెట్టేసాం. నెక్స్ట్ అయితే దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇలా డెకరేషన్ చేసామనమాట. నెక్స్ట్ ఇంటి దగ్గరున్న వినాయకుడి దగ్గరికెళ్ళి పూజ చేపించుకొనొచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చేతిలో నేను చేసిన మోదకం పెట్టారనమాట. అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ నైట్ అయితే ఇలా చిన్నపిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు ఇలా డాన్స్ ఏశారు మ్యూజిక్ పెట్టుకొని. మేము కొంచెం సేపు ఉండేసి వెళ్ళిపోయాం. వినాయక చవితి ముందు రోజే జర్నీ చేసి రావడంతో పొద్దున ఎర్లీగా లేచి నిద్ర లేదనమాట. సో ఇంకా ఎర్లీగా వెళ్ళి పడుకునేసాం. జస్ట్ ఒక 2, 3 సాంగ్స్ ఏమో చూసాము. ఇంకా తర్వాత సౌండ్స్ వస్తున్నాయి కానీ అంటే చాలాసేపు వేసినట్టు నాకు తెలీదు. మా పక్క స్ట్రీట్‌లోనే వినాయకుడిని పెట్టారు. మేము ఇంక తర్వాత వెళ్ళిపోయాం. మళ్ళీ మార్నింగ్ కొంచెం ఇలా ఊర్లో అయితే అందరూ కలిసి కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ కొంతమంది ముందు కూర్చున్నారు. చాలామంది వెనక్కి కూర్చున్నారనమాట. వీడియో నేను డాన్స్ వరకే తీశాను. ఎవరిని తీయలేదు వీడియోలో. కొంచెం వీళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే ఇంకా చిన్న బాబు కూడా వేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ క్లిప్ తీస్తూ ఉన్నాను. కాపీరైట్ వస్తది కాబట్టి మ్యూజిక్ పెట్టలేదనమాట. నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ కూడా డీజే పెట్టుకొని డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడైతే జస్ట్ 1 మినిట్ అలా ఏమో రికార్డ్ చేశాను అంతే. ఎక్కువసేపు డాన్స్ వీడియో తీయలేదు. నెక్స్ట్ వినాయకుడు ఊరేగింపుకి తీసుకొచ్చారనమాట. ఇలాగా మంచిగా డెకరేట్ చేసి నీట్‌గా తీసుకొచ్చారు.